తిరంగా యాత్రని విజయవంతం చేసిన అన్ని పాఠశాలల విద్యార్థులకు నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం? మనందరికీ తెలుసు, 12th సెంచరీ నుంచి మన దేశాన్ని అనేక మంది విదేశీయులు వచ్చి పాలించారు. మొఘళ్ళు వచ్చి పాలించారు, డచ్ వచ్చి పాలించారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి పాలించారు, బ్రిటిషర్లు వచ్చి పాలించారు. కొన్ని వందల సంవత్సరాల పాటు మనల్ని బానిసలుగా చూశారు. మన దేశంలోనే మనల్ని 2nd గ్రేడ్ సిటిజన్స్గా తయారు చేసి మనతో పని చేయించి మన సంపదని అంతా ఆ దేశాలకు దోచుకెళ్లారు. ఎంతోమంది కొన్ని వందల సంవత్సరాల పాటు పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, బలిదానాలు చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. దాని కారణంగానే మనం ఇవాళ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. గతంలో ప్రజాస్వామ్యం లేదు. మనం చేయాలనుకున్న పనిని చేయలేం, మనం అనుకున్న విధంగా జీవించలేం. మనం కష్టపడితే ఆ సొమ్ముని వాడు దోచుకెళ్ళేవాడు. ఇవాళ స్వాతంత్రం వచ్చింది, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతా ఉంది. మనకు నచ్చినట్టుగా మనం జీవించవచ్చు, మనకు నచ్చినట్టుగా మనం ఉండొచ్చు, మనకు నచ్చిన కోర్సులు మనం తీసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా మనం ఉంటూ పక్క వారికి సహాయం చేస్తూ ఉండవచ్చు. ఇదే ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తి, స్వాతంత్ర స్ఫూర్తి. అన్ని వేల మంది బలిదానాలు వృధాగా పోకూడదు. అందుకే అన్ని త్యాగాలు చేసిన, బలిదానాలు చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున వారు చేసిన త్యాగాలకి స్మృతిగా ఘనమైన నివాళులు అందించాల్సిన సమయం ఇదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రుల, కొన్ని వందల సంవత్సరాల పాటు బానిసం నుంచి ఆ బానిస సంఖ్యలను తెంచుకొని ఇవాళ ఒక స్వతంత్ర భారతదేశంలో మనం జీవిస్తున్నాం. అత్యంత పేదరిక దేశంగా చెప్పబడుతున్న భారతదేశం ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఇవాళ ప్రపంచ దేశాల మన్ననలు పొందుతారు. భారతీయులు అంటే దేనికి పనికిరాని వాళ్ళు, అసమర్థులు అని అన్ని విదేశాలు ప్రచారం చేస్తే ఇవాళ అదే భారతదేశంలో ఉంటున్న వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ ఇవాళ ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటున్నది ఎవరయ్యా అంటే ఈ దేశంలో పుట్టిన భారతీయులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి మహోన్నతమైన సంస్కృతి, అటువంటి ఉన్నతమైన వారసత్వ సంపద కలిగిన దేశం భారతదేశం. అందుకనే ఇవాళ మారిన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా భారతీయులంటే గౌరవం పెరుగుతా ఉంది. అనేక దేశాలు చేయలేని పనిని ఇవాళ భారతదేశం చేస్తూ ఉంది. మూన్ మీద సౌత్ పోల్ మీద శాటిలైట్ ఏ దేశమయ్యా ముందు ప్రవేశపెట్టిందంటే ఇండియా. ఇవాళ ఫిన్టెక్లకు హబ్బు ఏ దేశమయ్యా అంటే, ఇవాళ స్టార్టప్స్కి హబ్బు ఏ దేశమయ్యా అంటే, ఇవాళ కష్టపడి పని చదువుకునే విద్యార్థులకి ఏ దేశమయ్యా చిరునామానంటే, ఇవాళ తెలివితేటలు కలిగిన యువత కలిగిన దేశం ఏదయ్యా అంటే అటువంటి ఇండియాని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అటువంటి ఇండియాని దేశ నాయకులుగా, ప్రపంచ నాయకులుగా మీలో నుంచి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ ఈ స్ఫూర్తిని మనం నింపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తును నిర్మించుకుంటూనే ఈ దేశ భవిష్యత్తును నిర్మిస్తూ ఆ భావి తరాల భవిష్యత్తును నిర్మించాల్సిన అవసరం ఉంది. 2047 నాటికి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 2047? 2040 నాడు ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఆర్డీఓ గారు అది కాదు, ఈ తగ్గేది ఏది సినిమాలో మన మహేష్ బాబు గారి నెక్స్ట్ సినిమా ఏంటి? తెలీదా? సరే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా మొన్న వచ్చింది, ఏంటది? మరి ఇవన్నీ తెలుసు. 2047 ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ మనం ఎక్కడో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే 4వ స్థానానికి వెళ్ళాం. 2030 నాటికి 3వ స్థానానికి వెళ్తాం. 2047 నాటికి ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 1వ స్థానానికి భారతదేశం వెళ్ళాలి. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగడమే కాకుండా అతి పెద్ద సైనిక వ్యవస్థగా కూడా ఎదగాలి. అతి ఎక్కువ తెలివితేటలు ఉంటున్న దేశం, యువత ఉంటున్న దేశం కూడా భారతదేశంగానే ఎదగాల్సిన అవసరం ఉంది.
అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, అతి పెద్ద శక్తివంతమైన దేశంగా 2047 నాటికి ఈ దేశాన్ని మనం మార్పు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఆ స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ, గతంలో భారతదేశం అంటే ఒక ప్రత్యేకత ఉండేది, గతించిన వైభవం మనకు ఉండేది, దాన్నే విశ్వగురువుగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చేసేవి. ఇప్పుడు 2047 నాటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేసుకునే వేడుకల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా, ఆర్థిక శక్తిగా, శక్తివంతమైన దేశంగా భారత్ నిలపాలంటే దాని బాధ్యత మీ యువతరం మీదే ఉంది. ఎందుకంటే 21 సంవత్సరాల తర్వాత మనం 100 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటాం. దాన్ని మీరే చేయాల్సింది. మీలోనే నాయకత్వం ఉంది, మీలో నుంచే ఒక ఝాన్సీ రాణి ఉంది, మీలో నుంచే ఒక రుద్రమదేవి ఉంది, మీలోనే ఒక రాజ్గురు ఉన్నాడు, మీలోనే ఒక భగత్ సింగ్ ఉన్నాడు, మీలోనే ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, ఒక అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఒక అష్ఫాకుల్లా ఖాన్ లాంటి దేశభక్తుడు ఉన్నాడనే విషయం అర్థం చేసుకోవాలా. దేశభక్తి, తల్లిని మనం ఎంత ఆరాధిస్తామో, తండ్రిని ఎంత గౌరవిస్తామో, దేశాన్ని కూడా అంతే రకంగా మనం గౌరవించాలి. టీచర్ని ఎంత గౌరవిస్తామో దేశాన్ని, భారత మాతను కూడా అదే రకంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు మీ బాధ్యతను నిర్వర్తిస్తే, బాగా చదువుకొని క్రమశిక్షణతో ఉంటే ఈ దేశం ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది. అటువంటి నాయకత్వం ఇవాళ ఉంది. మీ భవిష్యత్తు నిర్మించడం కోరుతాం. స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, కేలో ఇండియా, క్లీన్ ఇండియా లాంటి అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి మీ ద్వారా ఈ దేశ భవిష్యత్తు నిర్మించడం కోసం ఇవాళ దేశ నాయకత్వం మన ప్రధానమంత్రి, అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మనం చేయాల్సిందంతా ఒకటే, బాగా చదువుకోవడం. బాగా చదువుకుంటారా? తల్లిదండ్రులను గౌరవిస్తారా? టీచర్లను గౌరవిస్తారా? పరిశుభ్రత పాటిస్తారా? స్వచ్ఛ భారత్ పాటిస్తారా? బాగా అల్లరి చేస్తారా? అల్లరి చేయాలి. ఈ వయసులో అల్లరి చేయకపోతే తప్పు. అల్లరి చేయాలి, కానీ అల్లరి పరిమితంగా ఉండాలి. అల్లరి చేయాలి, కానీ అల్లరి పరిమితంగా ఉండాలి. ఈ తిరంగా యాత్ర సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మనం అందరం భరత మాతను స్మరించుకుంటూ నినాదాలు ఇద్దాం. భారత్ మాతాకి. గర్ల్స్ యాక్టివ్గా ఉన్నారు, బాయ్స్ చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు. నా ఓటు గర్ల్స్కే. మై ఓట్ గోస్ టు గర్ల్స్. సరే చూద్దాం. గర్ల్స్ మీరు సైలెంట్గా ఉండండి, బాయ్స్ ఏం మాత్రం చెప్తారు.